సో చికున్ గున్యా అనేది ఈజ్ అన్ ఇన్సెక్ట్ బార్న్ డిసీజ్, అంటే ఇన్సెక్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, అండ్ ఇట్ బిలాంగ్స్ టు జీనస్ ఆల్ఫా వైరస్. ఓకే, బిలాంగ్స్ టు జీనస్ ఆల్ఫా వైరస్. ఇది ఒక టైప్ ఆఫ్ కేటగిరీ అనమాట. మీరు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, కానీ ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ఇట్ ఈస్ అన్ ఆర్బో వైరస్. ఆర్బో అంటే ఆర్థ్రోపోడ్ బార్న్, అంటే ఆర్థ్రోపోడ్ మస్కిటోస్ అనేవి ఆర్థ్రోపోడాకి సంబంధించినవి. సో మస్కిటో ద్వారా ఈ స్ప్రెడ్ అవుతుంది కనుక ఇట్ కమ్స్ అండర్ ఆర్బో వైరస్. ఓకే, మిగతా ఆర్థ్రోపాడ్స్, ఫ్లైస్ కానీ అలాంటివి కూడా వీటి కిందే వస్తాయి. వాటిలో ఒక భాగమైన ఆల్ఫా వైరస్తో పాటు చికెన్ గునియా. మీరు ఇక్కడ మేజర్గా ఎగ్జామ్ రాయడానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. ఇందులో ఆర్ఎన్ఏ కూడా ప్రధానంగా జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది. ఆర్ఎన్ఏ కూడా ఇందులో జెనెటిక్ మెటీరియల్గా ఉంటుంది అనమాట. సో ద వర్డ్ చికున్ గునియా అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే చికున్ గునియాల లేదా కున్ గునియాల అనే ఆఫ్రికన్ వర్డ్ నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే స్టూప్డ్ అపియరెన్స్. అంటే ఎవరైనా చికున్ గునియా మేజర్ లక్షణం ఏంటి? మోకాలలో నొప్పులు రావడం, జాయింట్స్లో ఎనీ జాయింట్స్లో నొప్పులు రావడం. సో వాళ్ళు ఎలా నడుస్తారు? ఇట్లా వంగినట్టుగా నడుస్తారు. దాన్ని స్టూప్డ్ అపియరెన్స్ అంటారు. దీన్ని కున్ గునియాల అనే పదం నుంచి ఇది ఒరిజినేట్ అయింది. అంతేగాని ఇది చికెన్కి సంబంధించింది ఏమీ కాదు. చికున్ గునియాల అనే వేరే భాషకు సంబంధించిన పదం నుంచి డిరైవ్ అయింది. ఇది బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చికెన్ గున్యాకి. హిస్టారికల్గా చూస్తే అసలు ఎప్పుడు ఇది కొత్త డిసీజా, ఎప్పుడు బిగిన్ అయింది, అవుట్ బ్రేక్స్ ఎప్పుడు జరిగాయి, మేజర్ అవుట్ బ్రేక్స్ ఏంటి చూద్దాం. ఇది టాంజేనియా, ఈస్ట్ ఆఫ్రికాలోని టాంజేనియాలో ఎర్లీ 1952లో కనుగొనడం జరిగింది ఫస్ట్ టైం. ఓకే, తర్వాత అవుట్ బ్రేక్స్ ఏషియాలో, ఆఫ్రికాలో 1960 నుంచి మొదలయ్యాయి అన్నమాట. ముఖ్యమైనవి చూసుకుంటే 2005, 2006లో more than 2,72,000 people were infected during an outbreak. Okay, that happened in Indian Ocean Islands and Mauritius. ఇక్కడ మనకు ఆల్రెడీ మస్కిటో, స్పెసిఫిక్ మస్కిటో కాల్డ్ ఈజిప్ట్ ఆల్బోపిక్టస్ అనే మస్కిటో ద్వారా ఇది వస్తుందన్న చెప్పే విషయం అర్థమైంది. 2006లో ఇంకొక అవుట్ బ్రేక్ వచ్చింది. 15 లక్షల మంది అవుట్ బ్రేక్లో ఇన్ఫెక్ట్ అవడం జరిగింది అనమాట. తర్వాత 2007లో మైగ్రేషన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇన్ఫెక్షన్ ఇన్ ఎ కోస్టల్ విలేజ్ ఇన్ ఇటలీ. ఓకే, 2007లో ఇన్ఫెక్టెడ్ పీపుల్ నుంచి మైగ్రేట్ అవ్వడం వల్ల కోస్టల్ విలేజ్ అనే ఇటలీలో రావడం జరిగింది. ఓకే, సో ఇందులో కూడా ఆల్బోపిక్టస్ అనేది దాన్ని ప్రెడిక్ట్ చేయడం జరిగింది, దాని ద్వారా వచ్చి ఉంటుందని చెప్పేసి. తర్వాత ఇది బ్రీఫ్గా హిస్టారికల్, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చింది, ఎక్కడ దీని ఎపిడమిక్స్ కనిపించాయి. తర్వాత ట్రాన్స్మిషన్, అసలు ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది చికెన్ గున్యా వైరస్. సో దిస్ ఈస్ ఆల్రెడీ మనం అనుకున్నట్టుగా ఇండిజీనస్ టు ట్రాపికల్ ఆఫ్రికా అండ్ ఏషియాలో ముఖ్యంగా మనకు కనిపిస్తుంది. సో వేర్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ త్రూ ది బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్. అంటే ఎవరైనా ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని కనుక కూడితే మస్కిటోలోకి ఆ వైరస్ వెళ్ళి దాని ద్వారా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో వెక్టర్ బార్న్ డిసీజ్, మెయిన్లీ మస్కిటో బార్న్ డిసీజ్. ఆల్రెడీ అనుకున్నాం కదా, జీనస్ ఈడిస్ సంబంధించిన ఈడిస్ ఆల్బోపిక్టస్ అనే దోమకు సంబంధించిన జాతులు వీటిని మామూలుగా స్ప్రెడ్ చేస్తాయి. సో ముఖ్యంగా హ్యూమన్ నుంచి మస్కిటోస్కి, మస్కిటోస్ నుంచి హ్యూమన్కి ఈ మెథడ్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. దీనికి మెయిన్ రిజర్వాయర్ వచ్చేసి మంకీస్. రిజర్వాయర్ అంటే ఏంటి? ది హ్యాబిటాట్ ఇన్ విచ్ ఏజెంట్ నార్మల్లీ లివ్స్, గ్రోస్ అండ్ మల్టిప్లైస్. అంటే ఏ జీవిలో అయితే ఈ వైరస్ చాలా సాధారణంగా ఉంటుందో, గ్రో అవుతుందో, మల్టిప్లై అవుతుందో అలాంటి వాటిని రిజర్వాయర్స్ అంటారు అనమాట. సో ముఖ్యంగా మంకీస్లో ఉంటుందంట. అట్లా మంకీస్ నుంచి హ్యూమన్స్కి వచ్చి ఉండొచ్చు అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ బ్రీఫ్లీ అబౌట్ ది ట్రాన్స్మిషన్. నెక్స్ట్ మనం చూసే సబ్హెడ్డింగ్ ఏంటంటే పాథాలజీ లేదా పాథోజెనెసిస్ అంటారు. అంటే బాడీలోకి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది. ట్రాన్స్మిషన్ చూసాము, మామూలుగా మన వాతావరణంలో ఎట్లా వ్యాప్తి చెందుతుందని. మన శరీరంలోకి వచ్చిన తర్వాత వేరే వేరే భాగాలకు ఎట్లా వెళ్తుంది అనేది మనం పాథోజెనసిస్లో చదువుతాం. ఓకే, సో పాథోజెనసిస్లో కనుక చూస్తే, సో వైరస్ ఇనీషియల్గా ఏమవుతుంది, దోమకాటు ద్వారా మన బాడీలోకి ఎంటర్ అవుతుంది కదా.
ఓకే. సో వైరస్ ఇనాక్యులేషన్ హ్యాపెన్స్ టు ద డెర్మిస్, అంటే చర్మంలోకి ఫస్ట్ వస్తుంది మస్కిటో బైట్ ద్వారా. అక్కడ ఇనీషియల్ రెప్లికేషన్ ఆఫ్ ద వైరస్ హ్యాపెన్స్ ఇన్ ద డెర్మిస్ ఫైబ్రోబ్లాస్ట్. డెర్మిస్ కింద మనకు ఫైబ్రోబ్లాస్ట్ అనే సెల్స్ ఉంటాయన్నమాట. అందులో గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇట్ డిసెమినేట్స్ టు సిస్టమిక్ సర్క్యులేషన్, అక్కడి నుంచి రక్తంలోకి వెళ్ళి రక్తం ద్వారా వేరే వేరే పార్ట్స్లోకి వెళ్తుంది. అడిషనల్ రెప్లికేషన్ ఆఫ్ ద వైరస్ ఇన్ టార్గెట్ టిష్యూస్ లైక్ ఐస్, జాయింట్స్, మజిల్స్, స్కిన్, లివర్, స్ప్లీన్, ఐస్, ఇట్లా రకరకాల పార్ట్లలో అది వెళ్ళి గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వైరస్ అక్కడ వెళ్ళి గ్రో అవుతుందో మన ఇమ్యూన్ సిస్టమ్ దానికి అగేన్స్ట్గా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని బిల్డ్ చేస్తుంది. అంటే అక్కడికి రకరకాల డబ్ల్యూబీసీస్ని అలాంటి వాటిని తీసుకొస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు ఇన్ఫెక్టెడ్ ఏరియాలో ఏమైపోతుంది, ఇన్ఫ్లమేషన్ వల్ల స్వెల్లింగ్ రావడం, రెడనింగ్ అవడం, ఆ లోపల ఒక రకమైన అబ్నార్మల్ కండిషన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. దాన్ని ఇన్ఫ్లమేషన్ అని పిలుస్తాం. వాపు రావడం అలాంటివి జరుగుతుంది అనమాట ఇక్కడ. సో అట్లా రకరకాల టిష్యూస్లలో ఈ స్వెల్లింగ్ రావడం, ఇన్ఫ్లమేషన్ వల్ల బాగా పెయిన్ఫుల్గా ఉండి జాయింట్స్ మూవ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, కాంప్రమైజ్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ ది ఇన్ఫెక్టెడ్ టిష్యూ, అంటే అక్కడ ఫంక్షనల్ యాక్టివిటీ కాంప్రమైజ్ అయిపోయి సరిగా పని చేయడం మానేస్తాయి. ఇట్లా బాడీలోకి ఇది ఎంటర్ అయ్యి టిష్యూస్ మన స్కిన్ ద్వారా ఫైబ్రోబ్లాస్ట్లో రెప్లికేట్ అయ్యి అక్కడి నుంచి రక్తం ద్వారా వేరే వేరే పార్ట్స్కి వెళ్ళి ముఖ్యంగా జాయింట్స్కి వెళ్ళి అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. అలాంటప్పుడు మనకి ఏం సిమ్టమ్స్ వస్తాయి, ఈ ఎప్పుడైతే ప్యాథాలజీ బిగిన్ అవుతుందో మనకి సిమ్టమ్స్ కూడా బిగిన్ అవుతాయి. ఏం సిమ్టమ్స్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినవి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, అంటే ఎన్ని రోజుల తర్వాత అది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎన్ని రోజులకు సిమ్టమ్స్ కనిపిస్తాయి అనేది ఇంక్యుబేషన్ పీరియడ్. సిమ్టమ్స్ అపియర్ బిట్వీన్ 4 and 7 days, అంటే 4 రోజుల నుంచి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కనీసం 4 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ పడుతుంది, COVID-19 లాగా దాదాపుగా. ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాస్ బీన్ బిటెన్ బై ద ఇన్ఫెక్టెడ్ మస్కిటో అండ్ స్టార్టింగ్ టు షో ద సిమ్టమ్స్. ఏం సిమ్టమ్స్? హై ఫీవర్ అనేది ప్రధానమైన సిమ్టమ్. 40 డిగ్రీల పైన లేదా 104 degrees Fahrenheit పైన ఉంటుంది, హై ఫీవర్ ఉంటుంది. జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ముఖ్యమైనది ఏమంటారు అంటే ల్యాండ్ మార్క్ సిమ్టమ్ లేదా హాల్ మార్క్ సిమ్టమ్ అంటారు. ఏంటది? లోవర్ బ్యాక్లో, యాంకిల్స్లలో, నీస్లలో, రిస్ట్లో, ఫ్యాలెంజెస్లలో, వీటన్నిటిలో కూడా అన్ని రకాల జాయింట్స్లలో పెయిన్ ఉంటుంది. జాయింట్లలో ఇన్ఫ్లమేషన్ వల్ల స్వెల్లింగ్ వస్తుంది. బాడీ పైన ర్యాష్ కూడా కనిపిస్తుంది. అలాగే హెడేక్స్, మజిల్ పెయిన్స్, నాజియా అంటే వామిటింగ్ సెన్సేషన్, ఫెటీగ్ అంటే ఇట్లా వీక్నెస్ అనేది వీటిల్లో కనిపిస్తుంది. రేర్లీ ఇది మనుషులని చంపుతుంది, అంటే ఫేటల్ కాదు, మనం మేనేజ్ చేయగలిగే ప్రాబ్లమే అనమాట. ఈ సిమ్టమ్స్ అన్ని కూడా జనరల్లీ సెల్ఫ్ లిమిటింగ్, అంటే వాటంతలవే పోతాయి, మనకి పెద్దగా ట్రీట్మెంట్ అవసరం ఉండదు. అండ్ దాదాపుగా 2-3 రోజులు ఉంటాయి, బట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఏజ్, వీటిని బట్టి ఎక్కువ రోజులు ఉండే అవకాశం, వారాలు, నెలలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. The virus remains in the human system for 5 to 7 days. The virus remains in the human system for 5 to 7 days, and mosquitoes feeding on an infected person during this period can also become infected. అంటే నెక్స్ట్ 5 నుంచి 7 రోజుల వరకు బాడీలో ఉంటూ అక్కడి నుంచి ఒకరికట్ట స్ప్రెడ్ అవుతూ పోతుంది. అయితే ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చికెన్ గున్యా షేర్ సమ్ క్లినికల్ సైన్స్ విత్ డెంగ్యూ, ఈవెన్ జీకా. అంటే ఇప్పుడు ఒకసారి ఎగ్జామ్లో అడిగాను దీని గురించి, డెంగ్యూకి సంబంధించిన సిమిలారిటీస్ ఉన్న వాటిని కంపారిజన్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది సిలబస్లో లేకపోయినా. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా ఫీవర్, అట్లాగే జీకా, ఈ మూడిటికి కూడా కనెక్షన్ ఉంటుంది. ఏంటి చూద్దాం సిమ్టమాటిక్గా కానీ వేరే పరంగా కానీ. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు కూడా ఈడిస్ మస్కిటోస్ ద్వారానే స్ప్రెడ్ అవుతాయి. ఈ మూడు కూడా ఆర్ఎన్ఏ వైరసెస్, వైరల్ ఇన్ఫెక్షన్స్, స్పెసిఫిక్గా ఆర్ఎన్ఏ వైరసెస్. అందులో మూడు కూడా సేమ్ వెక్టర్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. సో సిమ్టమ్స్ కూడా చాలా వరకు సిమిలర్గా ఉంటాయి. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా మన దగ్గర ఉంటాయి, జీకా ఉండదు కనుక అది వీ కెన్ రూల్ అవుట్. కానీ డెంగ్యూకి చికెన్ గున్యాకి మధ్యన కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. సో హై ఫీవర్ అనుకున్నాం కదా చికెన్ గున్యాలో, ఓకే, 2 to 3 days. దీనిలో కూడా అంతే, హై ఫీవర్ ఉంటుంది కానీ లాస్ట్ ఫర్ 4 to 7 days. అంటే డెంగ్యూలో ఇంకొంచెం సివియర్గా ఎక్కువ రోజులు ఉంటాయి మనకు. పెయిన్ ఇన్ ద జాయింట్స్, ఓకే, చికెన్ గున్యాకి హాల్మార్క్ సిమ్టమ్ అనుకున్నాం కదా, ఇంటెన్స్ పెయిన్ 90% కేసెస్లో ఉంటుంది. అదే డెంగ్యూలో పెయిన్ ఉంటుంది కానీ మేబీ కొన్నిసార్లు అది మైల్డ్గా ఉంటుంది. సిమిలర్లీ ఇప్పుడు జీకా తీసుకుంటే కనుక మనకు మోడరేట్ పెయిన్స్ ఉంటాయి. అంటే ఇంటెన్స్ పెయిన్ చికెన్ గున్యాలో ఉంటే మైల్డ్, డెంగ్యూలో, జీకాలో మోడరేట్ పెయిన్ ఉంటుంది అనమాట. ఓకే, ఫీవర్ జీకాలో
తక్కువగా ఉంటుంది. లేకపోతే అసలు ఉండదు. ఉండే ఛాన్స్ లేదు. సో, రెడ్ స్పాట్స్ లేదా మనం పైన అనుకున్నాం ర్యాషెస్ అనుకున్నాం గదా! ఆఫ్టర్ 48 అవర్స్ దే మే బి ప్రెజెంట్. ఆఫ్టర్ 48 అవర్స్ ది సింప్టమ్స్ ది ఫీవర్ మే బి రెడ్ స్పాట్స్ మే కమ్ అప్. అదే డెంగ్యూ ఫీవర్‌లో అయితే ఇమ్మీడియేట్‌గా ఇవి కనిపించవు. జీకాలో మాత్రం ఆల్మోస్ట్ ఆల్‌వేస్ ప్రెజెంట్. ఫస్ట్ 24 అవర్స్‌లోనే వచ్చేస్తాయి. అంటే ర్యాష్ బేస్ మీద జీకాలో ముందుగా వస్తాయి. చికెన్ గున్యాలో తర్వాతొస్తాయి. డెంగ్యూలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది గానీ వెంటనే రావు. ఇచ్చినెస్ లైట్ ఇచ్చినెస్ ఉంటుంది డెంగ్యూలో, అలాగే చికెన్ గున్యాలో. మోడరేట్ అండ్ ఇంటెన్స్ ఇచ్చినెస్ ఉంటుంది జీకాలో. రెడ్‌నెస్ ఇన్ ద ఐస్ మే బి ప్రెజెంట్ ఇన్ చికెన్ గున్యా. 50% అండ్ మోర్ దాన్ 50% ఆఫ్ కేసెస్ జీకాలో ఉంటుంది. చాలా లైట్‌గా ఉండే ఛాన్స్ ఉంది డెంగ్యూలో. మజిల్ పెయిన్ 30% ఆఫ్ కేసెస్‌లో చికెన్ గున్యాలో మజిల్ పెయిన్ ఉంటే 65% కేసెస్ జీకాలో ఉంటుంది. దాదాపు అన్ని కేసెస్‌లలో మజిల్ పెయిన్ డెంగ్యూ ఫీవర్‌లో ఉంటుంది. ఇట్లా ఈ సింప్టమ్స్ ఆధారంగా కొంచెం దీన్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా చికెన్ గున్యాకి ఎట్లా మనం జాయింట్ పెయిన్స్ అనుకున్నామో అట్లా బ్లీడింగ్ అనేది మోడరేట్ బ్లీడింగ్ అనేది డెంగ్యూలో ఉంటుంది. డెంగ్యూలో ముఖ్యంగా ఏంటంటే ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడం వల్ల, ఓకే, ప్లేట్లెట్స్ ఏవైతే బ్లడ్ క్లాట్ అవ్వడానికి అవసరమో అవి పడిపోవడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకే మోడరేట్ బ్లీడింగ్ ఇందులో ఉంటుంది. లైట్ బ్లీడింగ్ ఏమో చికెన్ గున్యాలో ఉండే అవకాశం ఉంది. అండ్ బ్లీడింగ్ ఈజ్ అబ్సెంట్ ఇన్ జీకా. ఓకే, రైట్. సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్, ఇప్పుడు సిమ్టమ్స్ చదువుకున్నాం మనం, అట్లాగే డిఫరెన్సెస్ చదువుకున్నాం ఈ 3 రిలేటెడ్ వైరసెస్ మధ్య. తర్వాత డయాగ్నోసిస్. మరి ఈ సిమ్టమ్స్ ద్వారా మనం డయాగ్నోస్ చేయొచ్చు కొంతవరకు, కానీ క్లియర్ డయాగ్నోసిస్ చేయడానికి మనకు కొన్ని స్పెసిఫిక్ టెక్నిక్స్ కావాలి, స్పెసిఫిక్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ కావాలి. ఏంటవి? ఒకటి వచ్చేసి ఆర్ఎన్ఏ వైరస్ కనుక మనకు ఎట్లాగైతే కోవిడ్కి చేస్తామో అట్లాగే ఆర్టీపీసీఆర్, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ బేస్డ్ పీసీఆర్ అంటారు. ఆర్టీపీసీఆర్ లేదా రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ బేస్డ్ పీసీఆర్ అంటారు. అంటే ఏంటి? ఇక్కడ ఆర్ఎన్ఏ ఉంటుంది కనుక ఆర్ఎన్ఏ డిఎన్ఏగా కన్వర్ట్ చేసి డిఎన్ఏని పీసీఆర్ అనే మెషిన్లో పెట్టుకోవడం ద్వారా యాంప్లిఫై అవుతుంది. అట్లా యాంప్లిఫై అయినప్పుడు స్పెసిఫిక్ ప్రైమర్స్ని యూజ్ చేసి యాంప్లిఫై అయినప్పుడు దానికి డయాగ్నోస్టిక్ పాజిటివ్ టెస్ట్గా వస్తుంది అనమాట. సో ఆర్ఎన్ఏని బేస్గా చేసుకొని చేసే టెస్ట్ ఇది మాలిక్యులర్ టెస్ట్ అంటారు. ఇంకొక మెథడ్ ఏంటంటే వైరస్ ఐసోలేషన్. అంటే వైరస్ని శాంపుల్ నుంచి ఐసోలేట్ చేసి మనం గ్రో చేయొచ్చు అనమాట. దీని ద్వారా కూడా ఏంటంటే డెఫినెటివ్గా ఇదే ఈ కండిషన్లో గ్రో అవుతుంది, ఈ లక్షణాలు ఉన్నాయని చెప్పి గుర్తుపట్టవచ్చు. బట్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్, కొన్ని వారాలు పడుతుంది. ఇంకొకటి వచ్చే సెరలాజికల్ టెస్ట్. సెరలాజికల్ అంటే బ్లడ్ రిలేటెడ్ అనమాట. ఇక్కడ బ్లడ్లో ఉండే యాంటీబాడీస్ కానీ యాంటీజెన్స్ కానీ ఎలైజా టెక్నిక్ యూస్ చేసి గుర్తుపట్టవచ్చు. ఓకే, చికెన్ గున్యా స్పెసిఫిక్ ఐజీఎం. మీరు ఇమ్యూనో డయాగ్నాస్టిక్స్లో నేను చెప్పిన పాత క్లాస్లో వినుంటే ఎలైజా టెక్నిక్ అంటే మీకు తెలుస్తుంది. యాంటీజెన్ యాంటీబాడీని డయాగ్నాస్ చేయడం. చికెన్ గున్యా స్పెసిఫిక్గా ఐజీఎం అనే కేటగిరీ ఆఫ్ యాంటీబాడీ, ఇది ఒక రకం యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, వాటిని గుర్తుపట్టవచ్చు. ఓకే, వాటి ద్వారా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇది డయాగ్నోసిస్. మరి ప్రివెన్షన్ ఏంటి? సో యాజ్ సచ్ దీనికి లైసెన్స్డ్ వ్యాక్సిన్ లేదు. ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్ ఒక కంట్రీ తయారు చేసిన న్యూస్లో వచ్చింది, బట్ యాజ్ సచ్ దీనికి అంత స్పెసిఫిక్గా వ్యాక్సిన్ అయితే లేదు. మరి ఎట్లా ప్రివెంట్ చేయడం వ్యాక్సిన్ లేని పక్షంలో? సో ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి? ముఖ్యంగా వి ఫోకస్ ఆన్ వెక్టర్. ఏది దీన్ని స్ప్రెడ్ చేస్తుంది? మస్కిటోస్. సో మస్కిటోస్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? సో మస్కిటో బ్రీడింగ్ని ఆపడం ఒకటి. రెగ్యులర్లీ క్లీనింగ్ కంటైనర్స్ దట్ హోల్డ్ వాటర్. ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటే దాన్ని తీసేయడం, లేకపోతే దానిలో ఇది లార్వాలు పెంచడం జరుగుతుంది. కీప్ సరౌండింగ్స్ క్లీన్, ఎన్ష్యూర్ దెర్ ఈస్ నో స్టాగ్నెంట్ వాటర్. స్టాగ్నెంట్ వాటర్లో కూడా ఇది ఉండే అవకాశం ఉంది. వాటిని లేదా ఇప్పుడు కెమికల్స్లో కిరోసిన్ లాంటి వాటితో ట్రీట్ చేయడం, లేదా వాటిని కంప్లీట్గా రిమూవ్ చేయడం. వేర్ లాంగ్ స్లీవ్స్ అండ్ ప్యాంట్స్. అంటే ఏంటంటే ఇవి మామూలుగా ఈ ఈడిస్ మస్కిటోస్ అనేవి డే టైం బైటర్స్ అనమాట. అంటే పొద్దున టైంలో ఎక్కువగా కుడతాయి. సో ఈ మస్కిటో నెట్స్ కానీ రిపలెంట్స్ కానీ ఇవి ఎక్కువగా పనిచేయవు, నైట్ పూట పనిచేస్తాయి. ముఖ్యంగా నెట్స్. రిపలెంట్స్ అంటే పొద్దున కూడా రిపలెంట్స్ వాడుకోవచ్చు, కెమికల్స్ వాటిని పంపించేస్తే కనుక వాటి ద్వారా కూడా మనం ప్రొటెక్షన్ పొందవచ్చు. లేదంటే ముఖ్యంగా లాంగ్ స్లీవ్స్ ప్యాంట్స్ వేసుకోవాలి. తర్వాత సీ ఏ డాక్టర్ ఇఫ్ హై గ్రేడ్ ఫీవర్ కంటిన్యూస్. ఓకే, ఇంకా ప్రాబ్లం ఉంటే కనుక హై గ్రేడ్ ఫీవర్ ఉంటే కనుక డాక్టర్ని చూసి 24 గంటల కంటే ఎక్కువగా ఉంటే
దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు దీనికి? సో పర్టికులర్గా యాంటీవైరల్ ట్రీట్మెంట్ అయితే ఏమి దీనికి లేదు. సో నో యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఎగ్జిస్ట్. మరి ఏంటి, సిమ్టమ్స్ని ట్రీట్ చేయాలి. దీన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. సిమ్టమ్స్ తగ్గడానికి, ఇప్పుడు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, అవి తగ్గడానికి పారాస్టమాల్ అంటే యాంటీపైరటిక్స్ లేదా అనాల్జెసిక్స్ పెయిన్ కిల్లర్స్ వాడతారు. ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటారు. దీనివల్ల ఏంటంటే పెయిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కొంచెం అంటే పూర్తిగా కాజ్ పోకపోయినా కూడా ఆ పెయిన్ తట్టుకోగలిగే మెకానిజం ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ డ్రగ్స్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. ఇట్లా చికెన్ గున్యాని మనం వీఆర్ సీన్ హియర్ సమ్మరీ ఆఫ్ చికెన్ గున్యా. ఎట్లా చికెన్ గున్యా మన స్ప్రెడ్ అవుతుంది, ఓకే, ఏది కాజ్ చేస్తుంది, ఇంతకుముందు ఎక్కడ వచ్చాయి, అవుట్ బ్రేక్స్ ఎక్కడ వచ్చాయి, డయాగ్నోస్ ఎట్లా చేస్తాం, సిమ్టమ్స్ ఏంటి, ప్రివెన్షన్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, ఈ బేసిక్ సమ్మరీ మీకు తెలిస్తే సరిపోతుంది. చిన్న ఇన్ఫెక్షన్, సో మనకు అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు, ఈ బేసిక్ సమ్మరీ ఉంటే దీనికి సరిపోతుంది. సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ అని అంటారు దీన్ని. బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఫ్లూ అంటారు. ఇది ఫ్లూ అంటున్నామంటే ఇన్ఫ్లుయెన్జా ద్వారా వస్తుంది. సో బ్రీఫ్గా మీకు ముందు ఇది ఈ విషయం తెలుసుకోండి. 4 రకాల ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ ఉంటాయి. వాటిని ABCD అని పిలుస్తారు ముఖ్యంగా. ఓకే, సో ఏ అనే రకం ముఖ్యంగా హ్యూమన్స్ని అలాగే డిఫరెంట్ యానిమల్స్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. బి అనే రకం హ్యూమన్స్లో ఉంటుంది, సీజనల్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, జలుబు లాంటివి. అదే ఇన్ఫ్లుయెన్జా C హ్యూమన్స్లో, పిగ్స్లో కూడా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్జా D ప్రైమర్లీ క్యాటిల్లో ఉంటుంది. అయితే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెన్జా ఏ టైప్కి చెందిన వైరస్. ఓకే, సో దిస్ ఇస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ అంటే వరల్డ్ వైడ్ ఇన్ఫ్లుయెన్జా ఏనే మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువ కాజ్ చేస్తుంది. ఇందులో అగైన్ ఈ ఇన్ఫ్లుయెన్జా టైప్ ఏని సబ్ టైప్స్గా మనం డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేస్తారు? బేస్డ్ ఆన్ 2 యాంటీజెన్స్. సర్ఫేస్ మీద ఉండే 2 యాంటీజెన్స్. ఒకటి వచ్చేసి హీమగ్లూటినిన్ లేదా HA అంటారు, ఇంకొకటి న్యూరామినిడేస్ లేదా NA లేదా సింపుల్గా N అంటారు, దీన్ని సింపుల్గా H అంటారు. వీటి బేస్ మీదగానే మనం పేర్లు వింటూ ఉంటాం. మీరు H1N1, H2N2, H2N1 వినుంటారు కదా. దే ఆర్ క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ దీస్ యాంటీజెన్స్, hemagglutinin and neuraminidase, which are present on the surface of the virus. There are at least 18 different hemagglutinin subtypes. తెలిసినంత వరకు కనీసం ఈ H బేస్ మీద 18 రకాలు, అట్లాగే 11 డిఫరెంట్ న్యూరామినిడేస్ ఉంటాయి. మళ్ళీ వీటిని బట్టి ఇది 18 ఇది 11 అంటే NF కాంబినేషన్స్ ఇక్కడ ఉండే అవకాశం ఉంది. 18కి 11 మధ్య. ఓకే, డిపెండింగ్ ఆన్ ది ఒరిజిన్ ఆఫ్ ద హోస్ట్, ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ కెన్ ఆల్సో బి క్లాసిఫైడ్. సెకండ్ క్లాసిఫికేషన్ ఏంటి, యాంటీజెన్ బేస్డ్ కాకుండా ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా, ఏవ్స్లో బర్డ్స్లో ఉంటాయి. అట్లాగే స్వైన్ ఇన్ఫ్లుయెన్జా, స్వైన్స్ అంటే పిగ్స్లో ఉంటాయి. అదర్ టైప్స్ ఆఫ్ ఎనిమల్ ఇన్ఫ్లుయెన్జా వైరసెస్ ఆర్ ఆల్సో ప్రెసెంట్. సో నెక్స్ట్ విల్ టాక్ మోర్ అబౌట్ ది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ లేదా బర్డ్ ఫ్లూ వైరస్. ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా లేదా బర్డ్ ఫ్లూ వైరసెస్ సబ్ టైప్స్ ముఖ్యంగా ఏవి కాజ్ చేస్తాయంటే H5N1, H9N2. అంటే ఇన్ఫ్లుయెన్జా ఏకి సంబంధించిన H5N1 అండ్ H9N2 కేటగిరీస్ ఎక్కువగా మనకి ప్రాబ్లం కాజ్ చేస్తాయి. అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఎనిమల్ ఇన్ఫ్లుయెన్జా టైప్ ఏ వైరసెస్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్జా వైరసెస్. ఓకే, సో ఈ బర్డ్ ఫ్లూలో H5N1 అండ్ H9N2 ముఖ్యంగా వీటిలో ఎక్కువగా రెస్ట్రిక్ట్ అయి ఉంటాయి. ఓకే, సో తక్కువగా అంటే ఈజీగా హ్యూమన్స్కి ఇవి ట్రాన్స్మిట్ అవ్వవు, రేర్గా అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ aquatic birds are the primary natural reservoirs for most types of influenza A virus. అంటే ఇన్ఫ్లుయెన్జా ఏ వైరసెస్ ముఖ్యంగా నీళ్ళల్లో ఉండే బర్డ్స్ ఉంటాయి కదా, బాతులు లాంటి అలాంటి వాటిల్లో సహజంగా ఉంటాయి. మోస్ట్ కాజ్ అసిమ్టమాటిక్ ఆర్ మైల్డ్ ఇన్ఫెక్షన్ ఇన్ బర్డ్స్. అంటే పెద్దగా సిమ్టమ్స్ కనిపించవు, చాలా తక్కువ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తాయి. ఓకే, సో సమ్ వైరసెస్ కెన్ కాజ్ మైల్డ్ టు సీరియస్ ఫార్మ్ ఆఫ్ ద డిసీజ్. ఇన్ పౌల్ట్రీలో మాత్రం మైల్డ్ నుంచి సీరియస్ రకం డిసీజెస్ కాజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ లెట్స్ సీ హిస్టరీ ఆఫ్ అవుట్ బ్రేక్స్. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ చూసాము? ద ఫస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా లేదా బర్డ్ ఫ్లూ వాజ్ నోటీస్డ్ ఇన్ 1878 ఇన్ నార్దర్న్ ఇటలీలో, యూరప్లో. అప్పుడు ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బి కంటేజియస్ డిసీజ్ ఆఫ్ పౌల్ట్రీ. అంటే పౌల్ట్రీలో రెగ్యులర్గా ఒకదాని నుంచి ఒకటి అంటువ్యాధుల్లాగా ప్రబలుతూ హై మోర్టాలిటీ అంటే ఎక్కువగా వాటిని చంపుతూ ఉండేదన్నమాట. అప్పుడు దీని అందుకే ఫౌల్ ప్లేగ్ అని పిలిచేవారు, ప్లేగ్ లాగా కంటేజియస్ అని.
In 1997, human infections with H5N1 virus were reported. హాంకాంగ్లో 1997లో H5N1 ద్వారా హ్యూమన్కి అంటే బర్డ్స్ నుంచి హ్యూమన్కి వస్తున్నట్టుగా కనుక్కోవడం జరిగింది, అబ్జర్వ్ చేయడం జరిగింది. 2003 తర్వాత 2003 నుంచి ఏవియన్ వైరస్ హ్యాస్ స్ప్రెడ్ ఫ్రమ్ ఏషియా టు యూరప్, ఆఫ్రికా. అట్లాగే ఇట్ బికేమ్ ఎండమిక్ ఇన్ పౌల్ట్రీ పాపులేషన్స్ ఇన్ సమ్ కంట్రీస్. అట్లా మిలియన్స్ ఆఫ్ పౌల్ట్రీ ఇన్ఫెక్షన్స్ రావడం, కొన్ని హండ్రెడ్స్ తక్కువ మొత్తంలో హ్యూమన్స్కి కూడా ఇన్ఫెక్ట్ అవ్వడం, అందులో కొద్దిమంది చనిపోవడం కూడా జరిగింది దీనివల్ల. తర్వాత అదర్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అంటే ఏకి సంబంధించిన H5 సబ్ టైప్ వైరస్ హ్యావ్ ఆల్సో రిజల్టెడ్ ఇన్ అవుట్ బ్రేక్స్ ఇన్ హ్యూమన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ పౌల్ట్రీ. అంటే రకరకాల ఇంకా సబ్ స్ట్రెయిన్స్ కూడా ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ అయ్యింది. In 2013, human infections with H7N9 virus were reported first time in the China. More China said అని తెలుస్తుంది మనకి ఇక్కడ, ఎందుకో చెప్తాను. The novel avian influenza virus strain H6N2 was reported in India in 2018. More recently, ఈ H6N2 కూడా మనకి ఇట్లా స్ప్రెడ్ చేస్తోంది అనే నావల్ స్ట్రెయిన్ గా కనుక్కోవడం కూడా జరిగింది, విచ్ హాస్ కేపబిలిటీ టు ఇన్ఫెక్ట్ హ్యూమన్స్. ఇది ముఖ్యంగా అస్సాంలో, కేరళలో కనిపించింది. మేబీ మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే అక్కడికి వస్తాయో వాటి ద్వారా స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నారు. నెక్స్ట్ ట్రాన్స్మిషన్ అంటే ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది, ఎట్లా స్ప్రెడ్ అవుతుంది డిసీజ్ అనేది చూద్దాం. ద ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్ చూసాం కదా మనకు, బర్డ్స్ నుంచి మనకు వస్తున్నాయి. సో ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్ అపియర్ టు బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్టెడ్ లైవ్ ఆర్ డెడ్ పౌల్ట్రీ. ముఖ్యంగా పౌల్ట్రీ ఉంటుంది, కోళ్ల ద్వారా బతుకున్నాయి లేదా చనిపోయినాయి ఇన్ఫెక్ట్ అయినవి ఉంటాయి కదా, వాటి ద్వారా, వాటి నుంచి కంటామినేట్ అయిన ప్రాంతాలు ఉంటాయి కదా వాటి ద్వారా, పరిసరాల ద్వారా, సచ్ యాజ్ లైవ్ బర్డ్ మార్కెట్స్ కావచ్చు, స్లాటరింగ్ ప్లేసెస్ కావచ్చు, డిఫెదరింగ్ ఇట్లా ఫెదర్స్ పడిపోవడం ద్వారా కావచ్చు, హ్యాండ్లింగ్ క్యార్కేసెస్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పౌల్ట్రీ లేదా వాటి డెడ్ బాడీస్ని టచ్ చేయడం వల్ల కావచ్చు, అండ్ ప్రిపేరింగ్ పౌల్ట్రీ ఫర్ కన్సంప్షన్ తినడంలో ప్రాసెసింగ్లో భాగంగా కావచ్చు, అట్లాగే హౌస్ హోల్డ్ సెట్టింగ్స్లలో వాటి చుట్టుపక్కల మన ఉంటే కనుక వాటి ద్వారా వచ్చే అవకాశం ఎక్కువ. ఇట్లా ఇది మామూలుగా ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ఇట్ డస్ నాట్ అపియర్ టు రిజల్ట్ ఇన్ ఎఫిషియంట్ ట్రాన్స్మిషన్ బిట్వీన్ పీపుల్. అంటే ముఖ్యంగా బర్డ్స్ నుంచి మనకు వస్తుంది తప్ప హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ అనేది తక్కువగా వస్తుంది. అండ్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ టు సజెస్ట్ దట్ H5 or H7N9 or other avian influenza viruses can be transmitted to humans through properly prepared poultry or eggs. అంటే బాగా కుక్ చేసిన వాటి నుంచి వచ్చే అవకాశం అయితే లేదు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది ట్రాన్స్మిషన్ ప్రాసెస్. తర్వాత సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇన్ హ్యూమన్స్. ఇవి మన బాడీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి సిమ్టమ్స్ అంటే ముక్కు ద్వారా మనం పీల్చుకోవడం ద్వారా అట్లా బాడీలోకి వచ్చేసి రెస్పిరేటరీ సిస్టంలోకి మేజర్గా వచ్చి అక్కడ సెటిల్ అవుతాయి అన్నమాట. అక్కడ రెప్లికేట్ అవ్వడం, అక్కడ కొన్ని సిమ్టమ్స్ కాజ్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాసెస్కి మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత సిమ్టమ్స్ కలగడానికి కొంచెం టైం పడుతుంది. ఆ పీరియడ్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం అనుకున్నాం కదా. యావరేజ్ ఇస్ కపుల్ ఆఫ్ డేస్ టు కొన్ని రోజుల నుంచి 17 days వరకు, అంటే లాంగ్ ఇంక్యుబేషన్ ఉండే ఛాన్స్ ఉంది. మన సిమ్టమ్స్ వెళ్ళడానికి టైం పట్టే అవకాశం ఉంది ఇక్కడ. దే కాజ్ డిసీజ్ రేంజింగ్ ఫ్రమ్ మైల్డ్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అంటే పై భాగం ఉంటుంది రెస్పిరేటరీ సిస్టంలో ఆ ఇన్ఫెక్షన్, ఫీవర్, కాఫ్. అట్లాగే ఇట్ కెన్ గో టు ర్యాపిడ్ ప్రోగ్రెషన్, క్విక్గా సీవియర్ న్యూమోనియా కూడా కాజ్ చేయడం జరుగుతుంది. సో రెస్పిరేటరీ ప్రాబ్లం కాజ్ చేస్తుంది అనమాట. అట్లాగే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, ఇక్కడ బ్రీదింగ్ అవి ఇష్యూ ఉంటాయి, అట్లాంటి ARD అంటారు, అలాంటి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు షాక్, ఈవెన్ ఇట్ కెన్ లీడ్ టు డెత్. ఓకే, నెక్స్ట్ సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిమ్టమ్స్ అంటే కడుపుకు సంబంధించిన సిమ్టమ్స్ కొన్ని. ఇప్పుడు నాజియా అంటే మన వామిటింగ్ సెన్సేషన్ ఉండడం, సో వామిటింగ్స్ అవ్వడం, అండ్ డయేరియా, స్టూల్స్ ఉండడం హ్యాస్ బీన్ రిపోర్టెడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఇన్ H5N1 ఇన్ఫెక్షన్. H5N1 ఇన్ఫెక్షన్ కనుక వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కంజక్టివైటిస్ ఓకే, అంటే మన కళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తుంది, రెడ్నెస్ అలా వస్తాయి చూసారా, కంజక్టివా అంటారు. ఆ కంజక్టివల్ లేయర్కి ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ రావడం అన్నమాట. హ్యాస్ ఆల్సో బీన్ రిపోర్టెడ్ ఇన్ ఇన్ఫ్లుయెన్జా H7 టైప్ కేటగిరీలో దీన్ని చూడడం జరిగింది. ఫర్ హ్యూమన్ ఇన్ఫెక్షన్స్ విత్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H7N7 కానీ H9N2 కానీ ఓకే, మామూలుగా ఇది మైల్డ్గా ఉంటుంది ప్రాబ్లం. ఓకే, దీస్ ఆర్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇన్ హ్యూమన్స్. మరి నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ తెలిసినప్పుడు
కొద్ది గొప్ప గెస్ చేయొచ్చు, లేదా ప్రాపర్ డయాగ్నోసిస్ చేయడం ద్వారా మనం ఈ ప్రాబ్లం ఏంటని కనుక్కోవచ్చు. సో డయాగ్నాస్టిక్ మెథడ్స్ ఏంటో నెక్స్ట్ చూద్దాం. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ ఇన్ఫెక్షన్ ఇన్ పీపుల్ కెనాట్ బి డయాగ్నోస్డ్ బై క్లినికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. హలో. సో సిమ్టమ్స్ చూసే మనం చెప్పలేం, అంటే కొంచెం ఓవర్లాప్ ఉంటుంది వేరే వాటితో. ల్యాబొరేటరీ టెస్టింగ్ మనకు ఉండాలి. సో ఎట్లా చేస్తారు? ఇట్ ఈస్ డన్ బై కలెక్టింగ్ ఎ స్వాబ్ ఫ్రమ్ ది అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్. ఎగ్జాక్ట్గా మనం ఎట్లా అయితే కోవిడ్కి చేస్తామో అట్లాగే నోస్ నుంచి, థ్రోట్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. టెస్టింగ్ ఈజ్ మోర్ అక్యురేట్ వెన్ ద స్వాబ్ ఈస్ కలెక్టెడ్ డ్యూరింగ్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ ఇల్నెస్. అంటే ఇనీషియల్ స్టేజెస్లో కనుక్కోవడం ఈజీ ఉంటుంది అనమాట. పాజిటివ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇన్ఫెక్షన్ ఉంటే. దిస్ స్పెసిమెన్ ఈజ్ యూస్ టు డిటెక్ట్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్. సో ఈ మనం కలెక్ట్ చేసిన స్వాబ్లోంచి ఏ టెస్ట్ ద్వారా కనుక్కుంటారు, ఏం చేస్తే తెలుస్తుంది? సేమ్ కోవిడ్కి చేసినట్టుగానే ఆర్టీపీసీఆర్ చేయొచ్చు. మాలిక్యులర్ టెస్ట్, ఆర్టీపీసీఆర్ ఇంతకుముందు అనుకున్నాం కదా, సేమ్ ఇది కూడా అంతే, చికెన్ గున్యా లాగానే ఆర్టీపీసీఆర్. బట్ దానికి స్పెసిఫిక్ ప్రైమర్స్ ఉంటాయి. అంటే ప్రైమర్ ఏదైతే డిఎన్ఏకి బైండ్ అయ్యి యాంప్లిఫికేషన్ బిగిన్ చేస్తుందో అది ఇన్ఫెక్షన్కి వేరేగా ఉంటుంది. సో ఈ టెస్ట్కి మనకు ఏవియన్ ఫ్లూ స్పెసిఫిక్ ప్రైమర్స్ వాడతాము. అదే చికెన్ గున్యా అంటే చికెన్ గున్యా స్పెసిఫిక్ ప్రైమర్స్, అట్లా ప్రైమర్స్ డిఫైన్ చేస్తాయి అన్నమాట. యాజ్ పర్ WHO గైడ్ లైన్స్ వాడతారు దీన్ని. ఆర్ బై గ్రోయింగ్ ద వైరస్ ఇన్ హై లెవెల్ బయోసేఫ్టీ ల్యాబ్స్. ఎప్పుడైనా కంపేర్ టు బ్యాక్టీరియా వైరస్ని గ్రో చేయడం అనేది రిస్కీ అనమాట. సో అవసరమైనప్పుడు ఇట్లా వైరస్ని గ్రో కూడా చేయొచ్చు, దాని ద్వారా కూడా డయాగ్నోస్ చేయొచ్చు. లేదంటే స్వాబ్ టెస్ట్ చేసి స్వాబ్ నుంచి వచ్చిన శాంపుల్ ద్వారా ఆర్టీపీసీఆర్ చేసి ఆ స్పెసిఫిక్ ప్రైమర్స్ ద్వారా మల్టిప్లై అవుతే ఇది దానికి పాజిటివ్ అని కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అట్లా డయాగ్నోసిస్ చేస్తారు. తర్వాత ప్రివెన్షన్, ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు? నువ్వు ఏమనుకున్నావు, ఇది ఎట్లా వస్తున్నాయి అనుకున్నావు? సో యానిమల్స్ ద్వారా, బర్డ్స్ ద్వారా ఎస్పెషలీ మనకు వస్తున్నాయి. ద బెస్ట్ వే టు అవాయిడ్ ఇస్ ద సోర్స్ ఆఫ్ ది ఎక్స్పోజర్. సో గుడ్ ఫుడ్ సేఫ్టీ, గుడ్ ఫుడ్ హైజీన్ ప్రాక్టీసెస్, అంటే హ్యాండ్ వాష్ చేసుకోవడం, సోప్తో వాటర్తో కడుక్కోవడం, ఇలాంటి వాటి ద్వారా మనం వైరస్ ఉన్నా కూడా చంపేయగలం. వెరీ మచ్ లైక్ వాట్ వి హర్డ్ అబౌట్ COVID-19 వైరస్. గుడ్ రెస్పిరేటరీ హైజీన్, అంటే తుమ్మడం, దగ్గడం ఇలాంటివి మనం చేస్తున్నా కూడా మౌత్ని కవర్ చేయడం, నోస్ని కవర్ చేయడం. సో డ్యూరింగ్ కాఫింగ్ అండ్ స్నీజింగ్. అట్లాగే ఎర్లీ సెల్ఫ్ ఐసోలేషన్ ఆఫ్ దోస్ ఫీలింగ్ అన్వెల్. సో క్వారంటైన్ అవ్వడం, సెల్ఫ్ ఐసోలేట్ అవ్వడం, దిస్ ఈస్ ద మేజర్ థింగ్. ఏ ఎయిర్బార్న్ డిసీజెస్కైనా, డ్రాప్లెట్ డిసీజెస్కైనా ఇదే మెథడ్ ఉంటుంది అనమాట. ఫీవరిష్గా ఉన్నా, ఇంకా సిమ్టమ్స్ ఉన్నా చేయొచ్చు. అందుకే చైనాలో ఒకటి అనుకున్నాం మనం, ఎందుకు ఎక్కువ అంటే ఈ బర్డ్స్కి ఎక్కువ క్లోజ్గా అసోసియేట్ అయి ఉంటారు. ఈ బర్డ్స్ని ఎక్కువగా సరిగ్గా ప్రాసెస్ చేయకుండా తింటూ ఉంటారు. దానివల్లే ఈ చాలా జూనాటిక్ డిసీజెస్ మనకు చైనా నుంచి ఎక్కువగా వస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ పీపుల్ హూ హ్యావ్ హ్యాడ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ మే బీ గివెన్ ఇన్ఫ్లుయెన్జా యాంటీవైరల్ డ్రగ్స్ ప్రివెంటివ్లీ. అంటే ప్రివెన్షన్ కోసం కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి, అవి ఇవ్వడం ద్వారా మనం దీన్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఓకే. లేదా వ్యాక్సిన్స్, ఇప్పుడు సీజనల్ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్ ఉంటాయి, ఫ్లూ వ్యాక్సిన్స్ అంటాం కదా, వాటిని తీసుకోవడం వల్ల కూడా కొంచెం అమౌంట్ ఆఫ్ రిస్క్ తగ్గుతుందంట. అంటే కొంచెం ఓవర్లాప్ ఉండొచ్చు ఈ వైరస్ల మధ్య. ఇన్ఫ్లుయెన్జా వైరస్ కనుక సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. మరి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా దీనికి? అకార్డింగ్ టు CDC, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ USAది, అట్లాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారం యాంటీవైరల్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఒకటి ఒసెల్టమావిర్ లేదా టామీఫ్లూ అంటాం, అట్లాగే రెలిన్జా లేదా జెనామివిర్. వీరని నార్మల్గా యాంటీవైరల్ డ్రగ్స్ ఉంటాయి అన్నమాట పేర్లు. సో వీటిని ట్రీట్మెంట్కి వాడచ్చు. అట్లాగే ప్రివెన్షన్ కూడా, ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా, పక్క వాళ్ళకు ఉన్నా కూడా ప్రివెన్షన్ కోసం ఇలాంటి మందులు వేసుకోవచ్చు. లేదంటే సపోర్టివ్ కేర్, ఇంత చికెన్ గున్యాకి అనుకున్నట్టుగా పెయిన్ కిల్లర్స్, పారాసిటమాల్ అలాంటివి వేసుకోవాల్సి ఉంటుంది, అంటే యాంటీబయాటిక్స్ లాంటివి వేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రీట్మెంట్ ఈజ్ రికమెండెడ్ మినిమం ఫర్ 5 days ట్రీట్మెంట్ దీనికి అవసరం పడుతుంది. బట్ కెన్ బి ఎక్స్టెండెడ్ అంటిల్ దర్ ఇస్ సాటిస్ఫాక్టరీ క్లినికల్ ఇంప్రూవ్మెంట్. 5 రోజులు లేదా ఇంకా పూర్తిగా సిమ్టమ్స్ తగ్గే వరకు కూడా వేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ ది బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఫ్లూ. ఇది కూడా షార్ట్ ఇన్ఫెక్షన్. సో బ్రీఫ్ సమ్మరీ ఇచ్చాను, ఈ మేజర్గా గుర్తుపెట్టుకొని పాయింట్స్ రాసుకోండి. మనకు ముఖ్యంగా ఎక్కువగా అంటే మలేరియా, HIV, TB వీటికి ఎక్కువగా చదవాల్సి ఉంటుంది, వాటికి ఎక్కువ కంటెంట్ అవసరం ఉంటుంది, అట్లా కంట్రోల్ మెజర్స్ చదువుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్కి మాత్రం మనం బ్రీఫ్గా తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ అబౌట్ ఇన్ దిస్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా కొన్ని జపనీస్ ఎన్సెఫలైటిస్ వైరస్, మళ్ళీ అట్లాగే మనం డయేరియా, కలరా వాటిని ఫోకస్ చేయాలి.